తారకాసురుడి బాధలు. పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి గొప్ప వరాన్ని పొందుతాడు. శివుడు కుమారుడు మాత్రమే తనను సంహరించగలడనే ఆ వరం పొందిన గర్వంతో తారకాసురుడు దేవతలను, ఋషులను, లోకాలను అపారంగా హింసించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ తమ పదవులను కోల్పోయి నిస్సహాయులుగా మారిపోయారు. తారకాసురుడిని సంహరించడానికి శివుడి కుమారుడు అవసరం. అయితే ఆ సమయంలో శివుడు సతీదేవి వియోగాంతరం లోక కళ్యాణం కోసం ధ్యానంలో లీనమై ఉన్నాడు. దేవతలందరూ కలిసి శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవితో ఆయనకు వివాహం జరిగేలా చేయాలని నిర్ణయించుకుంటారు. మన్మధుడు కామదేవుడు శివుడి ఏకాగ్రతను భంగం చేయడానికి ప్రయత్నించి శివుడి మూడవ కంటి అగ్నికి భస్మమైపోతాడు. అయినప్పటికీ పార్వతీదేవి అఖండ తపస్సు, ప్రేమ కారణంగా చివరికి శివుడు తపస్సును విరమించి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. శివపార్వతుల వివాహం కోసం ప్రయత్నం. తారకాసురుడిని సంహరించాలంటే శివుడికి కుమారుడు పుట్టాలి. అయితే సతీదేవి వియోగం తర్వాత శివుడు లోక కళ్యాణం కోసం గాఢ తపస్సులో లీనమై ఉన్నాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించగా శివుడు పార్వతుల వివాహం జరగాలని ఆయన సూచించాడు. హిమవంతుని కుమార్తె పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలనే సంకల్పంతో కఠిన తపస్సును ప్రారంభించింది. దేవతలు మన్మధుడిని కామదేవుడు శివుని తపస్సు భంగం చేయమని కోరారు. మన్మధుడు పుష్పబాణాన్ని ప్రయోగించగా శివుడు తన మూడవ కన్ను తెరిచి అతడిని భస్మం చేశాడు. అయినా పార్వతీదేవి తన అంచలంచల భక్తి సేవ తపస్సులతో శివుని ప్రసన్నం చేసింది. చివరకు శివుడు ఆమెకు అంగీకరించి దేవతల, ఋషుల, గంధర్వుల, సమస్త లోకాల సమక్షంలో శివపార్వతుల దివ్య వివాహం ఘనంగా జరిగింది. తారకాసురుడు దేవతలను హింసించడం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల తారకాసురుడు అపారమైన బలాన్ని పొందాడు. ఆ బలంతో దేవతలపై దండెత్తి స్వర్గలోకాలన్నీ ఆక్రమించాడు. దేవతలను, ఋషులను, యజ్ఞులను అడ్డుకొని ధర్మాన్ని నాశనం చేయసాగాడు. భయంతో దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, శివులను ఆశ్రయించి తమను రక్షించమని ప్రార్థించారు. పార్వతీదేవి తపస్సు. హిమవంతుని కుమార్తె పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుడిని భర్తగా పొందాలని కోరుకుంది. ఆమె అడవిలో కఠిన తపస్సు చేసింది. ఆహారం, నీరు కూడా విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు భక్తితో శివుని ధ్యానించి ఆమె భక్తికి మెచ్చిన శివుడు చివరకు ప్రత్యక్షమై ఆమె కోరికను అంగీకరించాడు. మన్మధుడు శివుడిపై పుష్పబాణం వేయడం. దేవతల కోరిక మేరకు మన్మధుడు శివుడి తపస్సును భంగం చేయడానికి వసంత ఋతువును సృష్టించి పుష్పబాణాన్ని శివుడిపై సంధించడం. వెంటనే శివుడు తన మూడవ కన్ను తెరిచి కోపాగ్నితో మన్మధుడిని భస్మం చేశాడు. తర్వాత పార్వతీదేవి తపస్సు, భక్తి చూసి శివుడు ప్రసన్నమయ్యాడు. శివపార్వతుల వివాహం. పార్వతీదేవి భక్తికి సంతోషించి శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. హిమవంతుని ఇంటి ఘనంగా వివాహం జరిగింది. బ్రహ్మ, విష్ణు, దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఈ దివ్య కళ్యాణానికి హాజరయ్యారు. శివపార్వతుల వివాహం విశ్వానికి శుభాన్ని తీసుకొచ్చింది. కుమారస్వామి కార్తికేయుడు జననం. శివుని దివ్య తేజస్సు నుండి ఒక మహాజ్యోతి వెలువడింది. ఆ జ్యోతిని అగ్నిదేవుడు, గంగాదేవి సంరక్షించారు. తర్వాత కృతికలు అనే 6 దేవకన్యలు ఆ శిశువును పెంచారు. అందువల్ల ఆయనకు కార్తికేయుడు, కుమారస్వామి, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు వచ్చాయి. చిన్న వయసులోనే ఆయన మహావీరుడిగా ఎదిగాడు. కుమారస్వామి తారకాసురుడిని సంహరించడం. దేవతల సేనాధిపతిగా నియమించబడిన కుమారస్వామి తారకాసురుడితో భీకర యుద్ధం చేశాడు. ఎన్నో రోజుల పాటు జరిగిన యుద్ధంలో తన దివ్య శక్తి ఆయుధంతో తారకాసురుడిని సంహరించాడు. అతని మరణంతో దేవతలు ఆనందించారు. స్వర్గలోకం తిరిగి శాంతిని పొందింది. ధర్మం మళ్ళీ స్థాపించబడింది.